Hey guys, welcome back to my channel Thyroid Vlogs. సో ఈ రోజు నేను వచ్చేసిన బన్సీలాల్ పేట్ స్టెప్ వెల్ కి. సో ఈ రోజు ఏంటి ఎట్లుంటది అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో దానికన్నా ముందు నా ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. సో వీడియో వెళ్దామా? సో గైస్, ఇందులోకి లోపలికి వెళ్ళాలి అంటే మనం టికెట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఎక్కడ తీసుకోవాలి ఏంది మీకు డీటెయిల్స్ చూపిస్తాను. ఇంకా ఇక్కడ మనకి ఒక టెంపుల్ ఉంది. ఇది టెంపుల్ అన్నమాట. ఇక్కడ లోపల ఇప్పుడు వెళ్ళట్లేదు టెంపుల్ కి. గైస్ చూస్తారు కదా, ఇక్కడ టైమింగ్స్ మండే అయితే క్లోజ్ ఉంటది. అండ్ టికెట్ లోపల తీసుకోవాలి. టికెట్ ప్రైస్ 50 రూపీస్ అని చెప్పేసి అన్నారు పర్ పర్సన్. టికెట్ అయితే ఇక్కడే తీసుకోవాలి. ఇక్కడ 3 గ్యాలీస్ చూడండి. పైన ఆ 3 గ్యాలీస్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చూడాలి. మీ టెంపుల్కి అలా వెళ్ళి ఈ పైన లోపలికి వెళ్ళడానికి లేదా లోపలికి వెళ్ళొచ్చు మ్యామ్. అక్కడ మెయిన్ గేట్ ఉంది కదా, అక్కడ ఈ టికెట్స్ ఇచ్చి లోపలికి వెళ్ళాలి. లోపల వచ్చేసి ఓన్లీ మెయిన్ స్టెప్స్ ఒకటే అలౌడ్ ఉంది. లోపల సైడ్ కార్డర్స్ అనేది అలౌ లేదా? మళ్ళీ అటు నుంచి అటు అనేది బయటకి ఎగ్జిట్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ స్టాఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎక్కడ వెళ్ళాలి అనేది. ఇది చూడడానికి ఒక ఏమంటారు మనం లివింగ్ ప్లేస్ లాగానే ఉంది. ఇదేం స్పెషల్ గా అనిపించలే, కానీ ఇక్కడ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అంటారు. ఇక్కడ చూద్దాం ఎట్లుంటుందో. మీరు కూడా ఈ బ్లాగ్ లో చూడండి ఎట్లుంటది ఏంది అనేది. సో ఇప్పుడైతే ఇక్కడ మనం టికెట్స్ తీసుకున్నాము. జస్ట్ 50 రూపీసే అండ్ యూ కెన్ కమ్ అండ్ వాచ్. చూడొచ్చు, బాగుంది. గైస్ టికెట్ అయితే తీసేసుకున్నా నేను. సో లోపలికి వెళ్దాము. ఇక్కడ 3 గ్యాలరీస్ ఉంటాయంట. చూసి దెన్ నెక్స్ట్ మనం వాడికి వెళ్తాం. గైస్ ఇది గ్యాలరీ 1 అన్నమాట. సో చూద్దాం ఏదంటారు. ఇది యాక్చువల్లీ గండిపేట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఇందులో లైక్ 18 months వర్క్ చేసి, అంటే మొత్తం చెత్తతో నిండిపోయి ఉంటే 18 months ఇక్కడ చూడొచ్చు. యాక్చువల్గా ఇట్లా ఉంటుంది ఇది, కానీ వాటర్ ఫుల్ అయిపోయింది కాబట్టి మనల్ని వెళ్ళనివ్వరు అనమాట లోపలికి. జస్ట్ బయట నుంచి చూసి రావాలి. చూసినట్టయితే మొత్తం చెత్త అదంతా అప్పుడు మొత్తం ఫుల్ వేసేసారంట. తర్వాత దీన్ని మంచిగా రెనోవేట్ చేసారు. ఫస్ట్ ఇట్లా ఉంటుండే మొత్తం, దాని తర్వాత ఇట్లా చేసారు. months వర్క్ చేసారంట లేబర్. డైలీ చేసే ఆల్మోస్ట్ 18,000 tons ఏమో చెత్త వచ్చిందంట. ఇట్లా ఉండే చెత్త మొత్తం వేసి, సో దాన్ని మొత్తం క్లీన్ చేసారు అనమాట. ఎందుకు తీస్తున్నా అంటే క్లియర్ గా చూపిద్దాము అని చెప్పేసి తీస్తున్నాను. చూడాలి ఎట్లా వస్తుందో. గైస్ ఇప్పుడు గ్యాలరీ 1 అయిపోయింది, చూసారు కదా గ్యాలరీ 1 లో. సో నెక్స్ట్ గ్యాలరీ 2.
గ్యాలరీ 2 ఇది. అంటే ఒక సైడ్ పిల్లర్స్ కూలిపోయినాయి, సో దాన్ని అప్పుడు తీసిన ఫోటోస్. ఇది యాక్చువల్ మ్యాప్. ఈ మొత్తం ఏమంటారు ప్రాజెక్ట్. ఇది మెయిన్ ఎంట్రన్స్. మనం ఇక్కడి నుంచి వచ్చినాం కదా. అండ్ ఇది యాక్చువల్ లోతు, ఇంకా లోతు ఉంది. ఇది చూసారా, పైప్స్ ఆన్ చేసారు, ఇంకా లోతు ఉంటుంది ఇది. సో ఇది యాక్చువల్ స్ట్రక్చర్ అన్నమాట. వాటర్ లేనప్పుడు కాకపోతే రెయిన్ వాటర్ కోసం డంపింగ్. చూసి కదా గ్యాలరీ 2. ఇప్పుడు నెక్స్ట్ గ్యాలరీ 3కి వెళ్తున్నాం. గ్యాలరీ 3 అన్నమాట. లేబర్ వర్క్ ఎలా చేస్తారు నేను మొత్తం మనకి ఇక్కడ పిక్చర్స్ చూస్తాను. ఈ బావిని క్లీన్ చేసేటప్పుడు దొరికిన థింగ్స్ ఇవన్నీ మనకి చూస్తారు కదా. శంఖము, శివలింగం, గణేశుడు, తల్వార్ ఉంది. ఇక్కడ కొడవలి ఉంది, మెయిన్ కొడవలి అండ్ కత్తి ఉంది. ఇట్లా చాలా రకరకాలుగా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ చూస్తుంటే నా కాలేజ్ డేస్ గుర్తొస్తున్నాయి. మేము కూడా క్రాఫ్ట్ పట్టుకొని కలిసి చూసారు కదా. సో ఇవన్నమాట. అండ్ ఇక్కడ మంచి కొటేషన్ రాసారు, యూ కెన్ రీడ్ దిస్. అండ్ మొత్తం అయిపోయినాక ఫైనల్ లో ఈ పిక్చర్ అన్నమాట. అండ్ ఇక్కడ డాన్సర్స్ అంటే క్లాసికల్ డాన్సర్స్ ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చారు, అంటే రెనోవేషన్ టైమ్ లో. అండ్ ఇది ఇట్లా ఇలా కూర్చుంటారు అనమాట. ఇప్పుడు లోపలికి ఎలా చేయట్లేదు, ఎందుకంటే వాటర్ ఫుల్ ఉన్నాయి, సెక్యూరిటీ లేదు అని చెప్పేసి అన్నారు. సో నేను ఇంకా అది కూడా చూపిస్తాను అంతే. సో ఇప్పుడు ఏంటంటే ఇటు సైడ్ చూసేసినాం కదా, నెక్స్ట్ మనం అటు సైడ్ ఏముందో చూద్దాము. చూసి ఎలా ఉంది లెట్స్ సీ. ఇక్కడేమో గార్డెన్ ఉంది చిన్నగా. మొత్తం చూసింది కదా. ఇది చాలా ఈజీ ఉంది లొకేషన్ కూడా. సికింద్రాబాద్ నుంచి బన్సీలాల్ పేట్ అని ఎవరిని అడిగినా చెప్తారు. చాలా నియర్ గా ఉంది రోడ్కి. సో గైస్ గ్యాలరీస్ మొత్తం చూసారు కదా. అండ్ ఇప్పుడు మెయిన్ థింగ్ మీరు చూడబోతున్నారు. నేనైతే ఆల్రెడీ చూసిన నైట్ వ్యూ అయితే అదిరిపోయింది. సో మీరు కూడా చూడండి, ఓకేనా. చూసారు కదా గాయస్, ఎంతో పీస్ఫుల్ గా ఉంది నైట్ వ్యూ అయితే.
అట్లా ఉంటుంది. లెట్స్ గో. సో గైస్ ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్తున్నాము, చూద్దాం. సో గాయస్ ఇంకా 5 minutes టైం ఉందంట. కరెక్ట్ 8 o'clock కి లైట్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి అంట. మేమైతే కొంచెం లేట్ గా వచ్చినాము, కొంచెం లైటింగ్స్ వచ్చినాక వద్దామని అనుకున్నాము. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ. అవన్నీ రెయిన్ వాటరే అంట మొత్తము. అటు సైడ్ ఏమో మొత్తం పిల్లర్స్ రెనోవేట్ చేసినప్పుడు, ఇటు సైడ్ ఒరిజినల్ ఉన్నాయంట. ఇది కూడా చూపిస్తాం మీకు. గాయస్ ఇక్కడ పక్కనే ఇల్లులు ఉన్నాయి. వాళ్ళకైతే డైలీ ఈ వ్యూని ఎంత ఎంజాయ్ చేస్తారో ఏమో అనిపిస్తుంది. నాకు ఫస్ట్ టైం చూస్తున్నా, చాలా బాగా అనిపిస్తుంది. దగ్గర ఉన్న వాళ్ళకి వాల్యూ, దూరం ఉన్న వాళ్ళకి వాల్యూ చేస్తూ ఉంటుంది కదా. సో మీరు ఒక్కసారైనా విజిట్ చేయండి. ఇది చాలా చిన్నగా ఉంది ప్లేస్, కాకపోతే చాలా బాగుంది. గాయస్ ఫైనల్లీ మేము కిందకి వచ్చేసినాము. లోపల దాకైతే వెళ్ళనియారు, ఇక్కడ మనకి పెట్టేసారు అనమాట వెళ్ళకుండా. సో ఇక్కడ చాలా మంది వచ్చారు. This is the final view. గైస్ పైన మ్యూజియం లో చూపించిన కదా స్ట్రక్చర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మనం వాటర్ ఉంది కాబట్టి లోపల చూపించలేదు నేను. సో దిస్ ఈస్ ద వ్యూ. అంటే ఇక్కడ చాలా మంది పీస్ఫుల్ గా కూర్చున్నారు కూడా. యూ కెన్ సీ దెమ్. మొత్తం గండిపేట వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు టేక్ కేర్ చేస్తున్నారు రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ మొత్తం. Guys, video చూసిరు కదా. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.